ఇప్పుడు ఇంకొక లెసను. పురుష స్వభావ నక్షత్రాలు కూడా పొద్దున్న చెప్పుకున్నాం. విశాఖ, పూర్వభద్ర, మూల, మఖ, అశ్విని, శతభిషం, స్వాతి, ఆరుద్ర ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి. అయితే న్యూట్రల్ హస్త, రోహిణి, శ్రవణం, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాలు. ఇప్పుడు మనం చెప్పుకునే హ్యాపీ లెసన్ ఏంటంటే చాలా బాగుంటుంది. ఏ రాసులకు ఏ గ్రహాలు మిత్రులు, ఏ గ్రహాలు శత్రువులు, ఏ గ్రహాలు సములు అన్నది ఇప్పుడు చెప్పబోయే పాట. ఇది చాలా ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. నేను కూడా టెక్స్ట్ బుక్లు చదువుకున్న అంతటి నేనుగానే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో 2010లో ఈ జ్యోతిష్యం ఎంఏ డిగ్రీ తెచ్చేసాను. 2008, 2010 2011 వచ్చేప్పుడు ఎల్ఎల్బి డిగ్రీ చేతికి వచ్చేసింది. 2 డిగ్రీలు ఒకే రోజు అనమాట నాకు వచ్చింది. అయితే ఇప్పుడు చూడండి, మేషరాశి 12 రాశులకి చెప్పుకుందాం. మేషరాశికి లాభాన్నిచ్చే గ్రహాలు ఇదిట రవి, శని, కుజుడు, గురుడుట. కుజుడు, గురుడు, రవి ముగ్గురు ఎలాగా మిత్రులే కదా. ఈ శని అనేవాడు మేషరాశికి ఎప్పుడు లాభాన్ని ఇస్తాడంటే ఒక స్వక్షేత్రంలో మిత్రస్థానంలో ఉండి ఆ ఉంటే మాత్రమే ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మేల్ఫిక్ అంటారు. చంద్రుడు, బుధుడు, శుక్రుడు మేషరాశికి. చంద్రుడు ఇంకా న్యూట్రలే. నెక్స్ట్ వృషభ రాశికి బెనిఫిట్ బుధుడు, శని, రవి, శుక్రులు కూడా అట. సాధారణంగా రవిని శత్రురాశి అన్నప్పటికీ కూడా రవి మంచి ఉచ్చ స్థానంలో ఉంటే మంచి చేస్తాడన్నమాట అది అని చెప్పచ్చు. చంద్రగురులు మేల్ఫిక్, కుజుడు న్యూట్రల్. మిథున రాశి శుక్రుడు, శని బెనిఫిక్స్ అంటే లాభాన్నిచ్చే గ్రహాలు. రవి, కుజుడు, గురుడు మేల్ఫిక్. మా సాధారణంగా కూడా వీళ్ళు మగ గ్రహాలే. చంద్రుడు, బుధుడు న్యూట్రల్. కర్కాటక రాశికి కుజుడు, గురుడు బెనిఫిక్స్, బుధ, శుక్రులు మేల్ఫిక్ అని అంటున్నట్ట. రవిచంద్ర శనులు న్యూట్రల్. ఇకపోతే చూడండి, సింహరాశికి రవి, కుజ, గురులు బెనిఫిక్ లాభాన్ని ఇస్తాయి. బుధ, శుక్రులు మేల్ఫిక్, గురుడు, చంద్రుడు, శని సమం. కన్యారాశికి శుక్రుడు, శని బెనిఫిక్. శుక్రుడు ఒక కన్యారాశిలో నీతి పట్టాడు తప్ప ఇంకొక ఎక్కడైనా వీక్షణలో ఉన్నా కూడా మంచి. ఇంకో చోట మేనంలో ఉన్నా. చంద్రకుజ, గురులు మేల్ఫిక్, రవి, బుధుడు, శని న్యూట్రల్. నెక్స్ట్ తులారాశికి కుజుడు, బుధుడు, శని, శుక్రులు, రవిచంద్ర గురులు మేల్ఫిక్, ఇంకెవరు లేరు. కుజుడు, బుధుడు, శని, శుక్రులు బెనిఫిట్స్. నెక్స్ట్ వృశ్చిక రాశి తీసుకోండి. రవి, చంద్రుడు, గురుడు, శని మంచిట బెనిఫిట్. బుధ, శుక్రులు మేల్ఫిక్ అంటున్నారు. సహజంగా అయినా కూడా వృశ్చిక రాశి వచ్చేప్పటికి. కుజుడు, శని న్యూట్రల్. కాకపోతే ధనుసు రాశి రవి, కుజులండి బెనిఫిక్స్. చంద్రుడు, బుధుడు, శుక్ర, శనులు మేల్ఫిక్ గ్రహాలు. గురుడు, చంద్రుడు న్యూట్రల్. మకరం తీసుకోండి. మకరంలో కుజుడు ఎగ్జాల్టెడ్, అత్యున్నత, భూములు, స్థలాలు అవి కొనిపించేస్తూ ఉంటాడు, ఇల్లును. మకరంలో అలాగే లా చదువు ఇవ్వడం, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం, వ్యవసాయాల అభివృద్ధి ఇవన్నీ కూడా మకరంలో కుజుడు ఉంటే జరుగుతాయి. కుజబుధ, శుక్ర, శనులు బెనిఫిక్. దేనికి? మకర రాశికి. రవి, చంద్రుడు, కుజుడు, గురుడు కూడా పర్ల మేల్ఫిక్. నెక్స్ట్ శని, రవులు న్యూట్రల్. కుంభరాశికి చూడండి బాబు, బుధ, శుక్రులు, రవి, కుజులు బెనిఫిక్స్. చంద్రుడు, గురుడు మేల్ఫిక్, శని ఒక్కడు, బుధుడు న్యూట్రల్. పోతే మీనరాశి చంద్రకుజులు బెనిఫిక్, రవి, బుధ, శుక్ర, శనులు మీనానికి మేల్ఫిక్, గురుడు, బుధుడు న్యూట్రల్. ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ఫోటో తీద్దాం.